జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుక తూర్పుగోదావరి జిల్లా అంతా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజమండ్రిలో అయితే మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంక్షేమ సారథి అయిన మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ దేవుడు దేవాది దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణయుగంలో నడిపించే విధంగా ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోలేని ఆంధ్రుడంటూ లేరు. ఎందుచేతనంటే సంక్షేమము ఈ స్థాయిలో చేయొచ్చు, ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించవచ్చు, పూర్తి స్థాయిగా అందించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే బాగుండేది, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ సంక్షేమ పథకాలు వచ్చాయి. ఇవాళ విద్యార్థులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ జరగట్ల, ప్రతి క్వార్టర్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. ఇవాళ రైతన్నలందరికీ కూడా రైతులు బాంధవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రైతు భరోసా ఎక్కడ ఉంది? ఈ 2 సంవత్సరాల కాలంలో రైతన్నల అందరూ కూడా ఆవేదన కనబడతా ఉంది. మహిళలైతే మరింత దారుణము. మరి గతంలో చూస్తే చేయూత కింద, ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా అందించేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరినీ కూడా గాలికి వదిలేసిన సందర్భం. నిరుద్యోగులకి కూడా ఆయన ఏ రకంగా అబద్ధాలు ఆడి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ప్రజల్ని మోసం చేసిన కార్యక్రమం. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, జగనన్న ఉంటేనే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రము సువర్ణ పరిపాలన జరుగుతుంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే తలుచుకున్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దానికి 2 స్థాయిల్లో మరి తలుచుకున్న సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఇవాళ ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయంతో ఆంధ్రప్రదేశ్ని రామరాజ్యం తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన చేస్తారని పూర్తి స్థాయి నమ్మకము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉందని సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల్లో లీడర్ అని అంటే లీడ్ చేసేవాడు ఒకటే కాదు, 100 మంది లీడర్లను తయారు చేసేవాడు అనే విధంగా జగనన్న చూపించిన అంశం కూడా ప్రజలందరూ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగనన్నకు 53వ జన్మదిన శుభాకాంక్షలు.
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అటువైపు కర్ణాటకలోని, అటువైపు తమిళనాడులోని యావత్ భారతదేశంలో జగన్ అన్న అభిమానులు భారీగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సభ చేసుకుంటున్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల్లో రక్తదానం కానీ, చీరల పంపిణీ కానీ, ఇలా అన్నదానాలు కానీ ప్రతిదీ చేసుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే పేదవారికి ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటి ఆయన పేదవారు ఎప్పుడు ఎక్కడ ఉన్న కష్టంలో ఉండకూడదని చేసి 5 ఏళ్ళు సువర్ణ పాలన చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాని యొక్క విలువలన్నీ పోగొట్టి వారి యొక్క విలువలు చేపట్టడం చూస్తాం. కానీ పేదవారు ఆ విలువలన్నీ ఎక్కడ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుందని చెప్పి మరో ఆలోచన చేసి మళ్ళీ 2029లో కానీ ఎలక్షన్లు కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ విజయం, తక్కువ విజయం ఇస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఎవరంతా కొనసాగనున్నాయి. మరోవైపు ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి సతీష్.